హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోయింది నేను తిరుమల వచ్చానని. ఇప్పుడైతే తిరుమలకి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఏమంటే ఇంక లడ్డుగడ్డకి అయితే గుండె అయితే కొట్టేయాలి కదా, అందుకే ఇంక వెళ్ళాలి కాబట్టి ఇంక అందరూ అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, కానీ మాకైతే నార్మల్గా ఉంది. ఏమంటే మా కోయంబత్తూరులో ఇలానే ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మాకైతే నార్మల్గా ఉంది. మిగతా వాళ్ళందరూ స్వెటర్స్ అండ్ మంకీ క్యాప్స్ వేసుకొని అయితే ఉన్నారనమాట. ఇంకా గుండు కొట్టే కార్యక్రమానికి వెళ్దామా? రండి వచ్చేయండి. ఇంకైతే వెళ్తూ ఉంటే ఇంకా మా పెద్దనాన్న కిట్టు అయితే వస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అంతసేపు మా లడ్డుగాడు వాళ్ళ అన్న దగ్గరే ఉన్నాడు, కానీ వాడు నన్ను చూస్తే చాలు నా మీదకి ఎక్కి దూకుతారనమాట. అలాంటోడు అలానే కాసేపు ఉండి మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చేస్తారు. అరుస్తున్నాడంట, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అరుస్తూ ఉన్నాడు. సరే గుండు కొట్టేదానికైతే క్యూలో అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే రాసేసిన కెమెరాస్ నాట్ అలౌడ్ అని. ఇంకా సరే మనకు ఫోన్ ఎత్తుకోకపోయినా సరే కెమెరా ఇస్తే తీయకూడదు అనమాట. సరేలే మనం ఎట్టో ఒకటి తీద్దాంలే, మన యూట్యూబ్ ఫ్యామిలీస్ వాళ్ళకి చూపించాలి కదా, అందుకని ఎట్టో ఒకటి నైస్గా అయితే తీస్తున్నాం. కానీ అప్పటికి ఆ గుండు కొట్టే ఆమె తీయకూడదు అనింది. కానీ నేను ఆమె తెలియకుండా కొద్దిగా అట్లా లైట్గా అయితే తీశాను. కానీ లడ్డుగాడు ఏడుస్తున్నారు, ఏడుస్తున్నాడు. యాక్చువల్గా కూర్చోడు, అలాంటిది కూర్చొని పెట్టి గుండు కొడుతుంటే నాకే ఏడుపు వచ్చేసింది అనమాట. వాడు ఏడుస్తా అంటే, కానీ మధ్యలో ఆంటీ చూడండి నాన్న ఇంకా ఆపేంది. కానీ నేను ఎట్టో ఒకటి మళ్ళీ ఇంకా సగం గుండె అయిన తర్వాత ఇంకొక సగం గుండె అయితే ఉంది, అది కూడా వీడియో అయితే తీసుకున్నాను అనమాట. చాలా ఏడుపు అయితే వచ్చేసింది వాడు ఏడుస్తూ ఉంటే. కానీ వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్న అక్కడే ఉన్నాడు, మమ్మీ కూడా అక్కడే ఉన్నాడు, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత ఓదార్చినా కూడా తగ్గట్లేదనమాట. పాలు తాపించినా కూడా వాడు ఏడ్చడం ఆపలేదనమాట. ఇంకా అలా అయిపోయింది. గుండె అయితే కొట్టేసాము. ఇంకా సరేలే, ఇంక ఇక్కడే ఉంటే ఎక్కువ ఏడుస్తారు, మిగతా వాళ్ళు గుండు కొట్టుకోవాలి కాబట్టి ఇంకా వాడిని తీసుకొని మా వారు తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. రాగానే నేనైతే స్నానం అయితే చేయించాను. మా లడ్డుగాడు గుండు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి, కానీ లడ్డుగాడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వేరే దర్శనం, మాకు వేరే దర్శనం అనమాట. ఫస్ట్ వీళ్ళైతే దర్శనానికి వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిన వెంటనే మేము కూడా దర్శనానికి వెళ్ళిపోతాము. ఫస్ట్ లడ్డుగారు వాళ్ళ బ్యాచ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా లడ్డుగారిని అయితే బాయ్ చెప్పేసి ఇంకా మేము నేను ఫ్రెష్ అయిపోయినాను, మిగతా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. చూడండి వాళ్ళ ఇంట్లోనే 4 గుండ్లు అయితే అయిపోయినాయి. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి ముందు వరహాల స్వామి దర్శనానికి వెళ్ళి తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే బయలుదేరేసాము. దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా మనం గుడి ముందుకైతే వచ్చేసాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి వస్తుంటే ఇంకొకటి కనబడింది అనమాట. ఏంటి తెలుసా? కెనరా బ్యాంక్ కనబడింది. మా వారిని అయితే ఏమండి మీ బ్యాంక్ ఇక్కడ ఉంది అంటే, మాది బాగా హైలైట్ చేస్తున్నారే అన్నారు. ఇంకా ఆయన చూడగానే నా హ్యాపీనెస్ తెలుసా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. అలానే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను. మీరందరూ బాగుండాలి, దాంతో నేను కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అనమాట. ఇంకా కోరుకొని ఇంకా అక్కడి నుంచి వరహాల స్వామి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా క్యూలోకి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఈ వరహాల స్వామి దర్శనం అయితే చేసుకొని తర్వాత మెయిన్ దర్శనానికి వెళ్తాము. కానీ అక్కడ ఉండే క్యూలో ఉండే వాళ్ళందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. నేనైతే వీడియోస్ తీస్తూ ఉంటే సరే అని ఇంకా దర్శనం లోపలికి అయితే ఫోన్ అలౌ లేదు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందని దగ్గరుండి కొంతసేపన్నా నిలబడ్డాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వరహాల స్వామి దర్శనం ఇలా జరిగిందంటే ఇంకా మెయిన్ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనకి 1 అవర్ 1.5 అవర్లో అయితే మనం కూడా దర్శనం నుంచి బయటకు వచ్చేస్తాము. ఇంకా సరే అని చెప్పి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా లడ్డుగాల వాళ్ళు కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు మన కోసము.
దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వాళ్ళకి బాగా జరిగిందంటే మాకు బాగా జరిగింది. ఇంకా లడ్డూల కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము నేను మా చెల్లి. కానీ లడ్డూల కౌంటర్ దగ్గర చూసంటే ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. కానీ ఆ స్మెల్ ఆస్వాదిస్తుంటే అబ్బా చాలా హ్యాపీగా ఉంది ఆ లడ్డు స్మెల్. ఎప్పుడెప్పుడు లడ్డు వస్తుందా అని ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము లడ్డులు తీసుకొని నేను మా వారు లడ్డుగాడు ఆల్మోస్ట్ మేము ఉన్నంటే లడ్డుగాడు మాతోనే ఉంటారు. వాళ్ళైతే షాపింగ్ చేస్తున్నారంటే మేమైతే వచ్చేస్తున్నాం రూమ్కి. ఏమంటే మనకి నైట్ బస్సు బుకింగ్ అయింది, ఇంకా వెళ్ళాలి కోయంబత్తూరుకి, మనకి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా గబగబా రూమ్కి అయితే వచ్చాము. నేనైతే కొద్దిగా హెడేక్గా ఉందని చెప్పి పాలైతే తాగుతున్నాను. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.